హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు మనం రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా తన ఫిల్మోగ్రఫీ మొత్తాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అంటే తను ఎలా స్టార్ట్ చేశాడు, ప్రెజెంట్ తను ఉన్న పొజిషన్కి ఎంత స్ట్రగుల్ రీచ్ అయ్యాడు, ఇవన్నిటిని మాట్లాడుకుందాం. తను ఇప్పుడున్న పొజిషన్కి అంత ఈజీగా ఏం రాలేదు. అందరు ఏమనుకున్నారంటే తను ఒక స్టార్ కొడుకు, మెగాస్టార్, అంటే ఒక ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years టాలీవుడ్లో నెంబర్ 1గా ఉన్న స్టార్ కొడుకు. తనకి చాలా ఈజీగా సినిమాలో ఆఫర్స్ వచ్చేస్తాయి అండ్ టాప్ పొజిషన్ కూడా ఈజీగా వెళ్ళిపోతారు అనుకున్నారు. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనుకున్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్సే తనకి చాలా డిసడ్వాంటేజ్ కూడా అయ్యాయి. అంటే నాకు బాగా గుర్తుంది, చిరుత రిలీజ్ అప్పుడు పోస్టర్స్లో కానీ ఎక్కడ తన ఫేస్ రివీల్ చేయలేదు, డైరెక్ట్ మూవీలోనే రిలీజ్ చేశారు. ఓకే, సినిమా బాగానే ఆడింది, హిట్ కూడా అయ్యింది. కానీ నెగిటివిటీ కూడా చాలా వచ్చింది రామ్ చరణ్ గారికి. తన యాక్టింగ్ కానీ తన లుక్స్ కానీ చాలా చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు. అవన్నీ దాటుకుంటూ ఇప్పుడున్న పొజిషన్కి తను ఎలా రీచ్ అయ్యారో మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారు 1985 April 27th చెన్నైలో పుట్టారు. అండ్ తన యాక్టింగ్ జర్నీ 2007 చిరుతతో స్టార్ట్ అయింది. అప్పుడు మరి ఎంతమంది గుర్తుందో తెలియదు, నాకైతే బాగా గుర్తుంది. అప్పుడు చిరంజీవి కొడుకు వస్తున్నాడు, సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు పోస్టర్స్ కూడా ఫేస్ అక్కడ రివీల్ చేయలేదు. తన చిరుతలో ఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. సో అప్పుడు అది పెద్ద సెన్సేషన్ అయ్యింది 2007. అండ్ ఆ మూవీకి ఫిలింఫేర్ అవార్డ్ అండ్ నంది అవార్డు కూడా వచ్చాయి బెస్ట్ డెబ్యూ యాక్టర్గా. తర్వాత 2009లో మగధీర వచ్చింది, రామ్ చరణ్ గారు అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో. రాజమౌళి గారు ఫస్ట్ టైం తన స్కేల్ని పెంచి తీసిన మూవీ. అప్పట్లో పాన్ ఇండియా లేదు, కానీ నుండి ఇంకా బాగా ఆడేది. కొన్ని అదర్ ఇండస్ట్రీస్లో రీమేక్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఇక్కడ ఉన్న మ్యాజిక్ అయితే అక్కడ క్రియేట్ చేయలేకపోయారు. 2010లో ప్రెజెంట్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి అండ్ కొంతమంది మూవీ లవర్స్కి కూడా ప్రెజెంట్ ఫేవరెట్ మూవీ ఆరెంజ్ మూవీ. కానీ అప్పట్లో అది చాలా డిజాస్టర్ అయింది. మరి రాజమౌళి కర్స్ అనుకోవాలా లేదా టైం కంటే ముందే వచ్చింది అనుకోవాలో తెలీదు. చాలా పెద్ద డిజాస్టర్ అయింది. దానికి ప్రొడ్యూసర్ నాగబాబు గారు చాలా లాసెస్ చూశారు అప్పుడు. అండ్ దాని తర్వాత మగధీర కాంబినేషన్లో, అంటే రామ్ చరణ్ గారు అండ్ కాజల్ గారి కాంబినేషన్లో మెరుపు అనే సినిమా స్టార్ట్ అయింది స్పోర్ట్స్ డ్రామాగా. కానీ అది రీజన్స్ తెలియదు కానీ ఆగిపోయింది. నెక్స్ట్ 2012లో రచ్చ మూవీ వచ్చింది, 2013లో నాయక్ మూవీ వచ్చింది. ఇవి కమర్షియల్గా బాగా ఆడాయి. కానీ ఏమో అంటే మగధీర వచ్చిన హైప్ తర్వాత రామ్ చరణ్కి అంత గుర్తింపు అయితే రాలేదు. కమర్షియల్గా హిట్లు అవుతున్నాయి కానీ అంత గుర్తింపు అయితే రావట్లేదు. అండ్ అదే ఇయర్లో 2013లో జంజీర్ సినిమా కూడా రిలీజ్ అయింది. అందరూ అన్నారు అప్పుడు అది రాంగ్ మూవ్ చేశారు, బాలీవుడ్లో అనవసరంగా వెళ్ళారు అన్నారు. కానీ దాంతో RRRతో దానికి ఆన్సర్ చెప్పారు, అది వేరే విషయం. కానీ ఆ టైంలో దానికి కూడా చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు. అండ్ నెక్స్ట్ 1 year గ్యాప్ తీసుకొని 2014లో ఎవడు అండ్ గోవింద్ నందర్వాడే 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎవడు కమర్షియల్గా అది బాగానే ఆడింది. గోవింద్ నందర్వాడే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. అండ్ గోవింద్ నందర్వాడేలో కూడా కొంచెం నెగిటివిటీ అయితే ఫేస్ చేశారు తన యాక్టింగ్ గురించి. నెక్స్ట్ 2015లో బ్రూస్లీ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ టైం తను కంప్లీట్ కామెడీ శ్రీనివైట్ల, అప్పుడులో శ్రీనివైట్ల మంచి ఫామ్లో ఉన్నారు, దూకుడు బాద్షా ఈ ఫేజ్లో ఉన్నప్పుడు బ్రూస్లీ వచ్చింది. చాలా మందికి అది నచ్చిందో నచ్చలేదు, మిక్స్డ్ టాక్ ఉంది. నాకైతే నా సినిమా నాకు కొంచెం నచ్చింది. అంటే ఏమో మరి దాని తర్వాత వచ్చిన సినిమాలు బాగోకపోవడం వల్ల ఏమో, లేదా రామ్ చరణ్ గారు ఏమో దాంట్లో నాకు ఆ సినిమా అయితే బాగానే నచ్చింది. బ్రూస్లీ, రామ్ చరణ్ గారు కొంచెం కొత్తగా ఉంటారు. అంటే చాలా ఇయర్స్ తర్వాత కొంచెం లాంగ్ హెయిర్ అదంతా పెంచారు. నేను చెప్పడం మర్చిపోయాను, మగధీర సినిమాలో ఆ హెయిర్ అయితే ఏదైతే ఉందో అది రమ రాజమౌళి గారు, తనకి తన హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం అంట, ఆ వేవీ హెయిర్ స్టైల్ అదంతా. సో తను కావాలి, నాకు ఆ హెయిర్ స్టైల్ కావాలని తనే పట్టుబట్టి ఆ లాంగ్ హెయిర్ స్టైల్ అంతా పెంచారంట. అండ్ ఆ సినిమా తర్వాత బ్రూస్లీ సినిమాలో మళ్ళీ కొంచెం లాంగ్ హెయిర్ స్టైల్ ఇదంతా పెంచారు. ఏమో నాకు ఆ సినిమా బాగానే నచ్చుతుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అది కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత అప్పటి వరకు ఉన్న రామ్ చరణ్ వేరు. 2016 నుంచి కంప్లీట్ రామ్ చరణ్ మొత్తం ఎవరికైతే మొత్తం తన మీద ఉన్న నెగిటివిటీ కానీ డౌట్స్ కానీ ఉన్నాయి, మొత్తం చేంజ్ అయిపోయిన మూవీ 2016లో రిలీజ్ అయింది ధృవ. అక్కడ రామ్ చరణ్ గారు తన యాక్టింగ్ పొటెన్షియల్ మొత్తాన్ని బయట పెట్టారు. అంటే అప్పుడు ముందు వరకు ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, నాకు నేను విన్నది ఏంటంటే టాక్ డైరెక్టర్స్ అందరూ వీళ్ళందరూ కొంచెం ఇక్కడ ఈ చిరంజీవి స్టైల్లో చేయండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టైల్లో చేయండి ఇలా చెప్తా ఉండేవాళ్ళంట. కానీ ధృవలో తన క్యారెక్టర్ వైజ్గా చెప్పారంట, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని. సో తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి ధృవలో తన యాక్టింగ్ అని, అండ్ ధృవ సినిమాలో తన బాడీ గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి. చాలా మందిని ప్రెజెంట్ వర్కౌట్స్ చేసే వాళ్ళలో చాలా మందికి ఉన్న ఇన్స్పిరేషన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పిరేషన్ రామ్ చరణ్ గారు ఉంటారని అనుకుంటున్నాను నేను.
సో అక్కడ నుంచి ధృవ నుంచి తన యాక్టింగ్ కానీ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. కంప్లీట్ యాక్టర్గా ధృవలో తను మనకి కనిపించారు. ధృవ తర్వాత 2017లో రామ్ చరణ్ గారి డైరెక్ట్ మూవీస్ ఏం రిలీజ్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారిది ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయింది. దాంట్లో ఒక సాంగ్లో రామ్ చరణ్ గారు కనిపిస్తారు. దాంట్లో గెడ్డం కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు అంత గెడ్డం ఇచ్చి ఎక్కడ కనపడలేదు. నేను ఆ సినిమాకి నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. మా ఫ్రెండ్ మెగాస్టార్ అండ్ రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్. సో తను ఏమన్నాడంటే, నేను ఆ పాట కోసం ఏమైనా పెంచాడేమో అనుకున్నా. తను ఏమన్నాడంటే, నెక్స్ట్ సుకుమార్ గారి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుంది రామ్ చరణ్ గారు, దానికోసం అది రూరల్ గెటప్ లో వస్తుంది, ఫుల్ చాలా ఇంకా పెంచుతాడు గడ్డం అన్నాడు. నేను ఊరికే అన్నాడేమో అంటే, అప్పటి వరకు నేను హీరోలు అంత గడ్డం పెంచడం మన తెలుగులో పెద్దగా చూడలేదు. అంటే విలన్స్ కదా పెంచుకుంటారు, హీరోలు అంత పెంచుకుంటారు అనుకున్నా. అప్పుడు వచ్చింది 2018లో రంగస్థలం. ఆ లుక్ కానీ, ఆ చిట్టిబాబు క్యారెక్టర్ కానీ, నాకు రామ్ చరణ్ మూవీస్ లో బెస్ట్ మూవీ అంటే నా వరకు రంగస్థలం అని చెప్తాను. ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ చిట్టిబాబు అనే ఆ క్యారెక్టర్ కానీ తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. మెయిన్ ఆ క్లైమాక్స్ లో ఆ ఒక కోపం ఉంటది, ఒక ఇన్నోసెన్స్ ఉంటది. అది చెప్పలేం, అది చాలా స్పెషల్ మూవీ అంతే అది రంగస్థలం. అండ్ దాని తర్వాత 2019లో వినయ్ విద్యారామ వచ్చింది. అది రంగస్థలం అంత మంచి సినిమా, అంత పర్ఫార్మెన్స్ బాగుంటది, కానీ ఇక్కడికి వస్తేమో ఇది ఇది అంతగా బాగా ఆడలేదు. అప్పుడు జనాలందరికి అర్థమైంది ఏంటంటే, రామ్ చరణ్ లో పొటెన్షియల్ ఉంది, కానీ అది మనం డైరెక్టర్ లో ఉంటది. అది డైరెక్టర్ ఎంత బాగా వాడుకుంటే రామ్ చరణ్ అంత పర్ఫామ్ చేయగలడని. దీనికి రాజమౌళి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. రామ్ చరణ్ గారు హనుమంతుడు లాంటి వాడు, తన తన శక్తి తనకు తెలియదు, మనం ఎంత అయినా తనలోంచి బయటికి తీయచ్చు, మనం మనం ఎంత కోరుకుంటే అంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు, మనలో ఉంటది అది బయటికి తీసుకునే టాలెంట్ అని రాజమౌళి గారు అన్నారు. అది నిజంగా చాలా కరెక్ట్ అది. ఎందుకంటే మనం చాలా డిఫరెన్సెస్ చూసాం. అంటే ముందు వచ్చిన 2 సినిమాలు ధృవ కానీ, రంగస్థలం కానీ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటది. కానీ వినయ్ విదరామ అందరికీ తెలిసిందే, అది దాని గురించి సపరేట్గా ఇంకెందుకులే మాట్లాడుకోవడం. అండ్ 2022లో RRR రిలీజ్ అయింది. ఈ దాంట్లో ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, ఒకరికొకళ్ళు ఆ మూవీలో సపోర్ట్ చేసుకోవడం కానీ, అది ఇంకొక సపరేట్, దాని గురించి సపరేట్గా ఇంకొక వీడియోనే మాట్లాడుకోవాలి, అంత మంచి ఎక్స్పీరియన్స్ మూవీ అది. అది నేను ఫస్ట్ రోజే 3 సార్లు చూశాను. ఎప్పుడైతే ఇందాక మా ఫ్రెండ్తో ఖైదీ 150 చూసాను, తనతోనే చూశాను ఇది. మార్నింగ్ షో వెళ్ళాం, ఆఫ్టర్నూన్ ఒకటి వెళ్ళాం, మళ్ళీ నైట్ ఇంకొక షో వెళ్ళాం. ఫస్ట్ రోజే అన్నిసార్లు చూసాం. RRRలో తన పెర్ఫార్మెన్స్ గురించి సపరేట్గా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆ RRRలో రామ్ చరణ్ క్యారెక్టర్ కొంచెం కెప్టెన్ అమెరికా క్యారెక్టరిస్టిక్స్కి కొంచెం సిమిలర్గా ఉంటాయి. తను అంతే, రోజంతా ఐ కెన్ డూ దిస్ ఆల్ ద డే అంటాడు. తిని కూడా అంతే, ఎక్కడ తన గోల్ ఒకటి పెట్టుకుంటాడు, అది రీచ్ అయ్యే వరకు ఎంత వచ్చినా అలాగే ఫైట్ చేస్తూనే ఉంటాడు. సో నాకు కొంచెం ఆ సిమిలారిటీస్ కనిపిస్తాయి. అండ్ ఎన్టీఆర్ గారిది నాకు కొంచెం హల్క్ క్యారెక్టర్ రిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ నార్మల్గా హల్క్ అవ్వక ముందు కూల్గా ఇన్నోసెంట్గా ఉంటాడు, ఒకసారిగా హల్క్ తనలోంచి బయటకు వస్తే తను ఎవరు ఆపలేరు. సో నాకు ఆ రిఫరెన్స్ అనిపిస్తాయి. మరి మీ ఎంతమంది కనిపిస్తో కామెంట్ చేయండి. అండ్ అదే ఇయర్లో 2022లో ఆచార్య కూడా వచ్చింది, కానీ దాంట్లో యాక్చువల్గా అది చిన్న రోల్ అనుకున్నారంట, మరి అది ఎందుకు ఎక్స్టెండ్ అయిందో అదంతా మనకు తెలియదు. ఆ మూవీ కూడా అంతగా ఆడలేదు. అండ్ 22 తర్వాత 3 years గ్యాప్ తీసుకొని శంకర్ గారి డైరెక్షన్లో 2025లో గేమ్ చేంజర్ రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. అది కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో, అంటే భారీ బడ్జెట్స్ ఇంత పెట్టారు. ఒక సాంగ్కే 70 crores అంతా పెట్టారంట, కానీ అది కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. దాంట్లో చాలా మందికి ఉన్న, అంటే ఏమంటారు దాన్ని, ఒక కన్సర్న్ అనుకోవచ్చు. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి పెట్టాల్సింది. ఆ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ మళ్ళీ రంగస్థలంలో చిట్టిబాబుకి కొంచెం సిమిలర్గా ఉంటుంది, కానీ ఒక డిఫరెంటే, కానీ చాలా బాగా చేశారు. అది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుంటుంది అని చాలా మందికి ఉంది. ఏమో, అది మొత్తం 4 hours దాకా షూట్ చేశారంట, 4 to 5 hours దాకా. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు పొద్దునే రిలీజ్ అయింది పెద్ద మూవీ నుంచి. అసలు ఆ పోస్టర్ చూస్తేనే తను నిజంగా ఆంజనేయ స్వామి లాగా ఉన్నాడు. అండ్ ఆ కుస్తీ ఫైట్ ఇదంతా, అది నెక్స్ట్ మంత్ April 30 రిలీజ్ అవుతుంది. పోస్ట్ పోన్ లేదు, ఏం లేదు, April 30 రిలీజ్ అవుతుంది. 29th నుంచి ప్రీమియర్స్ కూడా ఉంటాయంట. పెద్ద మూవీ ఇంకా మంచి హిట్ అవ్వాలి, రామ్ చరణ్ గారు ఇంకో మైల్ స్టోన్ అవ్వాలి అని నేను నిజంగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో ఇది రామ్ చరణ్ గారి ఫిల్మోగ్రఫీ, రామ్ చరణ్ గారి మూవీ జర్నీ.
ఇంకా మంచి మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు.